మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో బోయపాలెం గ్రామం దగ్గర ఉన్నటువంటి ఒక బ్రిక్ ఇండస్ట్రీ దగ్గరికి అయితే వచ్చాము. ఈ సిమెంట్ బ్రిక్ ఇండస్ట్రీ ఒకప్పుడు కాంపౌండ్ వాల్స్ అవి ఈ రెడ్ బ్రిక్ తోటే కట్టేవారు. బట్ తర్వాత సిమెంట్ ఇటుకి అయితే అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. సో సిమెంట్ ఇటుకి అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కాంపౌండ్ వాల్స్ కానీ లేదంటే ఫౌండేషన్కి మనం వేసే మార్కింగ్ అప్పుడు కానీ సో ప్రతి దానికి సిమెంట్ ఇటుక అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అసలు ఆ సిమెంట్ ఇటుక అనేది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఒకసారి మనం వివరాలకు వెళ్ళి ఒకసారి చూద్దాం. ఈ సిమెంట్ బ్రిక్ ఎలా తయారవుతుంది, దాంట్లో కలిపే మిశ్రమాలు ఏంటి. సో 4 ఐటమ్స్ అయితే దీనికి కావాలి. 1 స్లాగ్ అండి, తర్వాత డస్ట్, క్రస్టెడ్ డస్ట్ అంటారు, స్లాగ్, క్రస్టెడ్ డస్ట్ అండ్ జిప్సమ్ అండ్ సిమెంట్. ఆ 4టిని ఇందులో వేస్తే ఇది మిక్స్ చేస్తూ ఉంటుంది. ఈ మిక్స్ చేసిన వచ్చిన మిశ్రమమే రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ అంతా ఇందులో వేసి ఇది మిక్స్ చేశాక ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే వస్తుంది బయటికి. ఈ మెటీరియల్ని మళ్ళీ మిషనరీలో వేసి నీట్గా ఒక మనకు కావాల్సిన సైజులో ఇది కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మనం చూద్దాం అది ఎలా తయారవుతుంది అనేది. సో ఇదండి 20 తోపుడు బళ్ళలో తీసుకెళ్ళి అందులో వేస్తారు. అందులో తీసుకెళ్ళాక ఈక్వల్ ఆ బాక్సెస్లోకి వీళ్ళు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ర్యామింగ్ అనమాట, అది ర్యామ్ చేస్తుంది మిషన్ గ్యాప్ లేకుండా. సో వైబ్రేటింగ్ కూడా అవుతుంది. వైబ్రేషన్ వల్ల ఏంటంటే దానికి అంటుకోకుండా నీట్గా రావడానికి. సో ప్రోడక్ట్ అయితే చూసాం, చాలా బాగా వచ్చింది. సార్ నమస్తే. సార్ మీ పేరు? వెంటయ్య. వెంటయ్య గారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ పని? మేము 15 సంవత్సరాల నుంచి చేస్తాం. 15 సంవత్సరాల నుంచి. ఒకప్పుడు ఇది 3 రూపాయలు కూడా ఉండేది రేట్ నాకు తెలిసినంత వరకు. 3 ప్రెసెంట్ రేట్ ఎంత ఉంటుంది? 13.5. 6 రూపాయలు ఎంత ఉండేది? ఫస్ట్ 6 రూపాయలు ఉండేది. 6 రూపాయలు. ఇప్పుడు 13 రూపాయలు. 13 రూపాయలు పడుతుంది. రోజుకి మీరు ఎన్ని ప్రొడక్షన్ చేస్తారు? 3,500. 3,500 ఇటుకి ప్రొడక్షన్ చేస్తారు. మీకు ఇటుకి చొప్పున ఇస్తారా లేదంటే ఇటుక చెప్పనే? ఇటుకి చొప్పున ఎంత ఇస్తారు? ఇటుకి 2 రూపాయలు. 2 రూపాయలు. అంటే మట్టి ఇటుక కన్నా ఇదే తక్కువ అనుకుంటా. మీకు ఎక్కువ ఇస్తారా? ఎక్కువ అంటే కష్టం కదా. కష్టం అంటే మిషన్ తీసే ఉన్నాయి కదా. మిషన్ వరకు అయితే కష్టమే. సో ఇది ఒక స్ట్రిప్కి ఎంత తయారు చేస్తుంది? 12 ఇటుకలు తయారు. సో రోజు ఉదయం ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? 6కి. 6 నుండి మళ్ళీ పొద్దున్న సాయంత్రం 5 గంటలకు కాపిస్తాం. సో రోజుకి ఎలాగైనా 3,500 చేస్తారు. ఇంకా ఎక్కువ చేస్తారా? ఇంకా ఎక్కువ 3,500, 3,000 అలాగా. 3,000 నుంచి 3,500 తయారవుతుంది. ఇది ఎన్ని రోజులు డ్రై అవ్వాలి? 3 రోజులు. 3 రోజులు డ్రై అయితే స్ట్రెంత్ చెకింగ్ అవుతుంది. ఏదైనా ల్యాబ్ ఉంది అక్కడ చెక్ చేసి పంపిస్తారా? ల్యాబ్ ఏం లేదు. 5వ రోజు ఒకటి వెళ్ళిపోవచ్చు. 5వ రోజు క్యూరింగ్ వాటరింగ్ చేస్తారా? వాటరింగ్ కంటిన్యూస్ చేస్తారు. ఓకే. సో ఇటువంటి బ్రిక్స్ దేనికి వాడతారు మీకు తెలిసినంత వరకు? దేనికి వాడతారు? వ్యారీ గోడలకి, పునాదాలకి, చిన్న చిన్న ఇల్లు కాడ కట్టుకోవచ్చు. ఫౌండేషన్ కూడా మొత్తం అన్నిటికి, బెల్ట్స్కి అన్నీ. సో అంటే మీరు చూస్తున్నారు ఇందులో ఏ రకాల మెటీరియల్ కలుపుతారు? జిప్సనం, సాగు, పయస్, సిమెంట్ కలిపి ఆ మిక్సర్లో మిక్స్ చేసి మీకు ఇందులో వేస్తారు. మీకంటూ ఏమైనా యూనియన్ ఉంటుందా లేదంటే? యూనియన్ లేదు. యూనియన్ లేదు. ఇచ్చేస్తారు. ఈ రోజు ఇక్కడ ఇదే ప్లేస్ లో 15 సంవత్సరాలు చేస్తారు. ఇదే ప్లేస్ గంభీరమే. ఓకే పెద్ద. ఇంకేనా బరువు పనులకైనా? బరువు పనులు అంటే ఇదే పని అండి. ఇదే పని మీద అంతా. ఇంటికాడ ఉండడం, ఇంటికాడ ఉండిపోవడం. వర్షం వస్తే చేయడానికి అవ్వదు ఇది. ఎండాకాలం, చలికాలం. వర్షం పెడితే మాత్రం ఉండదు. పేటపారం తడిసిపోద్ది కదా, అందుకోసం. ఓకే. సో ఇదండి, రోజుకి వీళ్ళు సుమారు 3,000 నుంచి 3,500 ఇటుకలు అయితే తయారు చేయడం అవుతుంది. సో ఈ క్యాస్టింగ్ కూడా మిషనరీ క్యాస్టింగ్ ఆటోమేషన్ తోటి, వైబ్రేషన్ కూడా ఆ మిషన్ ఇస్తుంది. చూస్తే చాలా అంటే నీట్గా ఒక కేక్ పీసెస్ లాగా అయితే మనకి ప్రోడక్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. సో ఈ రోజుల్లో వర్కర్కి ఎక్కువ శ్రమ కలగకుండా ఉన్నంతలో వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్ వాడైతే మటుకు ఇక్కడ ప్రొడక్షన్ అయితే జరుగుతుందండి.